హాయ్ అండి. బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూడండి. హ్యాండ్ పొడవు మార్క్ చేయాలి. నేను ఖర్చుతో సహా 10 ఇంచులు మార్క్ చేశాను. నెక్స్ట్ హ్యాండ్ డౌన్ మార్క్ చేయాలి 3 ఇంచులకి. ఖర్చుకి మనం బ్యాక్వర్డ్ ఖర్చుకి ఎంత 1.5 వదిలినాను నేను. మనం ఎంత వదిలితే అంత ఈ విధంగా ఖర్చుకి మార్కింగ్ చేయాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు ఇలా మార్క్ చేసి ఇక్కడ హ్యాండ్ దగ్గర హ్యాండ్ షేప్ కోసము 2 ఇంచులకు మార్క్ చేయాలి. ఈ 2 ఇంచుల నుండి ఖర్చుకు మార్కింగ్ ఉంది కదా, అక్కడ వరకు ఈ విధంగా లైన్ డ్రా చేసి హ్యాండ్ షేప్ తీయాలి. ఆ 2 ఇంచుల మార్కు 1/2 ఇంచు కిందన స్టార్ట్ చేయాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేస్తే స్టిచ్చెస్ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ లోత్ తీయాలి కదా. ఫ్రంట్ లోత్ తీయాలి అంటే హ్యాండ్ మిడిల్లో టక్స్ పెట్టుకుంటాం కదా, ఆ టక్స్ నుండి 1 ఇంచుకు మార్క్ చేసి ఖర్చు మార్కింగ్ నుండి 1 ఇంచుకు మార్క్ చేసి టేప్ ఇలా పెట్టి ఫోల్డ్ చేసి మిడిల్లో విధంగా మార్క్ చేసి 3/4 ఇంచు లోత్ తీయాలి. ఇలా 3/4 ఇంచు లేదా 1/2 ఇంచు లోత్ తీయాలి. ఇలా కట్ చేయాలి. ఫ్రంట్ లోత్ తీసిన తెలియడానికి టక్స్ పెట్టుకోవాలి.